ఏపీలో ఎన్నికల కౌంటింగ్ రోజు సమీపిస్తూనే ఉంది. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లిన రాజకీయ నేతలు తిరిగొస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత రిలాక్సింగ్ మోడ్లో ఉన్న చంద్రబాబు ఇప్పుడు యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మే 31వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్లిన పొలిటికల్ లీడర్లు తిరిగి యాక్టివ్ అవుతున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరోప్ టూర్కి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం విదేశాలకు వెళ్లారు. అయితే విదేశీ పర్యటన పూర్తి చేసుకుని తిరిగొచ్చిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు యాక్షన్ మోడ్లోకి వచ్చారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో అమెరికా నుంచి రాగానే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై టీడీపీ నేతలకు సూచనలు చేశారు. అలాగే కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మే 31న పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మరోవైపు మే 31వ తేదీన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కూడా జరగనుంది. ఇద్దరు నేతలు పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. బీజేపీ నేతలు కూడా అదే రోజు చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం జరుగుతుంది. ఇక జూన్ 1వ తేదీ జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు తెలుగుదేశం పార్టీ శిక్షణ ఇవ్వనుంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కు సంబంధించి వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జూన్ 3వ తేదీన పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. మే 31వ తేదీన చంద్రబాబుతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్ పోలింగ్ సరళి మీద, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చిస్తారు. అనంతరం జూన్ 3వ తేదీన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండాల్సిన తీరుపై పవన్ వివరించే అవకాశం ఉంది.